మన భారతదేశం మన హిందూ దేశంలో మనుగడనే ప్రశ్నార్థకంగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరు ఎవరో చెప్తా ఐక్యమత్యంతో ఉండాలి. కులాలు కులాలు కులాలను కొట్లాడుకున్నాడు కాదు బాబు, మతం ఉంటేనే కులం ఉంటుంది. మరి మతం లేని కులం ఏ నుంచి వస్తుంది? మరి మొన్న కాశ్మీర్ లో హిందువులపై జరిగిన దాడిని మరి కులాల గురించి కొట్లాడే నాయకులను అడుగుతున్నా. కాశ్మీర్ లో దాడి జరిగింది టూరిస్టులపై. మరి వచ్చి ఎవరు అడగలే, నువ్వు బీసీవా, నువ్వు అగ్రకులానివా, నువ్వు ఎస్సీవా, నువ్వు ఎస్టీవా, నువ్వు రెడ్డివా, నువ్వు బాపనవా, నువ్వు కొంటైనవా, ఎవరు అడగలే. నువ్వు హిందువా రాదా అని అడిగినారు. మరి అలా ఆలోచించాలి. మరి మన లోపల లోపం ఏడున్నదో ముఖ్యంగా ఐక్యమత్యంతో ఉంటేనే మన హిందుత్వాన్ని కాపాడుకోగలుగుతాం. ఐక్యమత్యంతో ఉంటేనే మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోగలుగుతాం. మరి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతం ఏదన్నా ఏంటంటే హిందూ మతం. మరి అందరూ కూడా గర్వపడాలి. హిందువుగా పుట్టినందుకు గర్వపడాల్సిన పరిస్థితి. మరి అలా హిందుత్వంపై ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి. గోవుపై దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడులను తిప్పి కొట్టాలంటే ఒకటే మంత్రం, ఐక్యమత్యమే మన బలం అని చెప్పేసి అందరూ తెలియజేస్తూ మరి అందరూ కూడా పండుగలు గట్టిగా చేసుకోవాలి, ఉత్సవాలు గట్టిగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ హిందూ సోదరులపై ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టెంపుల్ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.